మాట్లాడి ఈ మధ్య రీల్స్లో బాగా ట్రెండ్ అవుతున్నా ఇది నేను పనిచేసిన ఇల్లు, ఆ డైలాగ్ అయితే మా విషయంలో నిజంగా నిజము. అదిగో కరోనా, నేను 18 సంవత్సరాల ఫ్రెండ్షిప్. అప్పుడు మా పిల్లలు చాలా చిన్నవాళ్ళు అన్నట్టు, కిడ్స్. తన దగ్గర వదిలేసి నేను జాబ్కి వెళ్ళేదాన్ని, తిండి పెట్టేది, చక్కగా చూసుకునేది. వాళ్ళ ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాళ్ళు. తనే పెద్ద చేసింది అన్నమాట. ఈ 18 సంవత్సరాల కాలంలో కూడా కొన్ని క్లాషెస్ వచ్చినాయి కానీ అస్సలు విడిపోలేదు, కలిసే ఉన్నాము. కానీ సడన్గా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాల పేరుతో ఈ సిటీకి వచ్చేసింది. చక్కగా సిటీలో స్థిరపడ్డది మా కరోనా. నాకైతే మంచిగా హ్యాండ్ ఇచ్చింది. నాతో చక్కగా రీల్స్ చేసేది. కరోనా మంచిగా సపోర్ట్ చేస్తుంది, కరోనా మంచి బెస్ట్ ఫ్రెండ్ అని అందరు అనుకునేవాళ్ళు. సడన్గా తను నాకు బ్రేక్ ఇచ్చింది. చాలా అన్యాయం కదండి. అవును, అన్యాయం అన్యాయం. ఎక్కడలా పిల్లలకు లైఫ్ ఉంటే అక్కడికి రావడమే, తప్పదు అది. పిల్లలకు లైఫ్ అనేసి ఓకే, తన వాదనలో న్యాయం ఉంది కానీ నాకైతే అన్యాయం జరిగింది. మా కాలనీలో ఉన్నప్పుడు చక్కగా టెంపుల్స్కి తిరిగే వాళ్ళము. ఎక్కడికంటే అక్కడికి మంచిగా గెట్ రెడీ వెళ్ళడానికి సిద్ధం అనేటోళ్ళము. మంచిగా అన్ని ఫంక్షన్స్ కానీ చక్కగా పార్టిసిపేట్ చేసేవాళ్ళము. ఇంత దూరం వచ్చేసింది. నాకైతే అది ఫీలింగ్ చెప్పలేను, అదొక రకమైన బాధ అన్నమాట. తను ఏంటంటే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు, వాళ్ళు స్థిరపడాలనేసి వచ్చింది. తన ఆలోచనలో న్యాయం ఉంది కానీ నాకే ఇబ్బందికరమైన వాతావరణం అన్నమాట. తను ఇక్కడికి వచ్చేసినా కూడా నేను తనను వదిలేను, తనను వెతుకుంటూ సిటీకి వచ్చాను. ముఖ్యంగా రీల్స్ చేయడానికి కారణం లేదు, బస్సు ఫ్రీ బస్ ఉంది సౌకర్యం అనేసి తనతో రీల్స్ చేయడానికి కూడా ఇంత దూరం వచ్చిన. మళ్ళీ వస్తూనే ఉంటా. నన్ను తప్పించుకొని, దేవిని తప్పించుకొని ఇంత దూరం వచ్చినా నేను అస్సలు అనుకోకు, సరేనా? అనుకోను అసలే. బాగా అక్కడ కానీ ఎన్ని సంవత్సరాలు అయితే 18 సంవత్సరాలు అక్కడ ఉండి మంజు, స్వరూప, సరోజ, నువ్వు ఈ నలుగురం అయితే బాగా క్లోజ్గా ఉండేది. చాలా క్లోజ్గా ఉండేది. మంజు నువ్వునే ఎక్కడికి పోయినా, జాతరలకు పోయినా, ఎక్కడికి పోయినా, గుళ్ళలకు పోయినా, ఎక్కడికి పోయినా ఖచ్చితంగా మన ముగ్గురం అయితే ఉండేటోళ్ళం. ఎటైనా ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఒక నిండుదన్నం, ఒక భరోసా, ఒక నమ్మకం, ఆ సంతోషం ఆ రోజులే వేరు. నాకైతే చాలా డిసప్పాయింట్గా ఉంది నిజం చెప్పాలంటే, కానీ అలా అయిపోయింది. మంచిగా అనిపించట్లే. ఒక్కసారి కూడా ఆలోచించుకుంటే కూడా ఏడుపు వస్తూ ఉంటుంది. కానీ ఇక తప్పదు, ఇక పిల్లల కోసం రావడం కదా. కానీ మళ్ళీ అక్కడికి వస్తే బాగుండు అనుకుంటున్నా కానీ రాదు. దాదాపు ఇక్కడే సొంత ఇల్లు తీసుకునే ఆలోచన కూడా ఉంది కదా. ఇక్కడ ఇల్లు తీసుకునేసి ఇక్కడనే ఉండడు. కానీ మనము మన స్టేట్లో ఉన్న టెంపుల్స్ కానీ, అదర్ స్టేట్లో ఉన్న టెంపుల్స్ కానీ చాలా తిరగాలి. ఇది కూడా తెలంగాణ కదా మనది. అక్కడ అంతే మా అంటే 4 గంటల జర్నీ. ఒక 4 గంటలు నాది అనుకుంటే రావచ్చు పోవచ్చు. ఇప్పుడు ఫ్రీ ఉన్న రోజులు అయితే రావచ్చు పోవచ్చు, వారానికి ఒకసారైనా రావచ్చు. మన లోకల్ ఉన్నట్టు. కానీ మనం అప్పుడు టెంపుల్స్ కి అదంతా తిరిగినప్పుడు అయితే కాస్ట్ ఆఫ్ పే లోనే తిరిగినాం, ఫ్రీ బస్సులు అయితే తిరగలేదు. అసలే అన్ని ఎంగేజ్లు మాట్లాడుకునేసి పొద్దాక తిరిగేటోళ్ళము. మనం మానేసినాక ఫ్రీ బస్ వచ్చింది. నిజం. మానస టెంపుల్ పోతే, స్వయంభూ వెంకటేశ్వర స్వామి, అది చిరకుంటనా, అది చాలా తిరిగిన. చాకుంట అది బాగుంటుంది అసలు, వస్తుంది. అసలు మళ్ళీ ఒకసారి పోవాలి అబ్బా అక్కడికి. మొన్న ఒకసారి ఫస్ట్ పోయినప్పుడు అంత పెద్దగా అనిపించలే, కానీ ఇప్పుడు మంచిగా ఉండి ప్రశాంతంగా ఉండి రావాలి అక్కడ. అసలు ఇంకా మనం మిస్ చేసిన టెంపుల్స్ కూడా చాలా ఉన్నాయి. రామగుండం, రాముని పాదాలు. అవును, అసలు అది ఎందుకు పోలేను అసలు. మనం ఇంకా మన యూట్యూబ్ లో చూపించాల్సిన టెంపుల్స్ కూడా చాలా. నరసింహస్వామి టెంపుల్కి పోయినాం చూడు మనం, అప్పుడు పోతే అయిపోయేది అసలు. మనం నరసింహస్వామి టెంపుల్ ఎప్పుడు వెళ్ళాం? అటు పోలేదప్ప. సుందిల్ల, వరాహస్వామి, సుందిల్ల అవన్నీ పోయినాం కదా. శివాలయం, అది 3 లింగాలు ఏమో ఉంటాయి అన్నావు కదా. త్రిలింగేశ్వర, రాజరాజేశ్వర స్వామి. అడిగేది అది కూడా పురాతన టెంపుల్ అసలు, అది కూడా సూపర్ ఉంది. ఏమో ధర్మరాజు డోర్స్ తీసిలేవు కదా మనకి. అయ్యగారు ఒకటి లేకుండే. ముక్కోటి ఏకాదశి రోజు పోయినాం. ముక్కోటి ఏకాదశి రోజు లేడు ఎందుకు అసలు? అయ్యగారు పొద్దుట పూజలు చేసిండు, లాక్ తీసిండు. అట్లుండే. ఇక ముందు కూడా ప్లాన్ చేసుకోవాలి మనం. ఈ స్టేట్ లో తిరిగేటి కాకుండా ఈ హైదరాబాద్ సరౌండింగ్ లో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా కవర్ చేయాలి. నేను వస్తా, నువ్వు కూడా అటు లోకల్ టెంపుల్స్కి రావాలి. వస్తా. అంతేకాకుండా స్టేట్స్ దాటి కూడా తిరగాల్సి ఉన్నది. ఇదండి విషయం. ఇది కరోనా వాళ్ళ ఇల్లు, సూపర్ ఉంది. ఇట్లా పొద్దుట్లేయంగానే సూర్యకిరణాలు ఇంట్లో వస్తున్నాయి. పెట్టి ఓపుది అయితే లేదు అట్లా. నైట్ ఏమో చంద్రుడు
మన ఇళ్ళలో కూడా ఇంత క్లారిటీ కనబడాడు. నక్షత్రాలు, చంద్రుడు, పైనుంచి ఏరోప్లేన్స్, హెలికాప్టర్స్ పోతూనే ఉన్నాయి. ఒక అద్భుతంగా ఉంది అన్నట్టు చూడడానికి. హెలికాప్టర్ కూడా క్యాచ్ చేస్తారు, పెడతా వీడియోస్. సూపర్ అంటే దగ్గర కనబడతాను ఇది బిల్డింగ్ హైట్ లో ఉండడంతో. ఇక పొద్దుట్లేగానే సన్ రైజెస్ ఇలా వచ్చేస్తున్నాయి. నాకైతే సూపర్ నచ్చింది. ఇల్లు కానీ వాతావరణం మీద పడితే మస్తు అనిపిస్తుంది. ఇది విషయం. ఈ ఇల్లు కూడా తనకి కరుణకు చాలా బాగా నచ్చేసింది కాబట్టి కొంచెం కదలదు. కానీ నేను అప్పుడప్పుడు కదిలించాలి. కదులుతా, మాకు ఇల్లు మేము సొంత ఇల్లు తీసుకున్నాక కదులుతా. అంతవరకు ఇందులోనే ఉంటా. ఈ కదులుడు అంటే మొత్తానికి సిటీలోనే ఉంటా. సరే ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఛానల్ మీకు తెలుసు కదా, మన ఛానల్ వీక్షించే వాళ్ళందరూ కూడా బన్నీ శ్రీజ ఎంటర్టైన్స్ చూస్తున్నారు. వాళ్ళది ఇంకా పెద్ద ఛానల్ అన్నమాట. 10,000 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా మన కరుణ ఈ మధ్యకాలంలో కరుణ యూఆర్ఎస్ అనేసి కొత్త ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. ఆ ఛానల్ కూడా వీక్షించండి. కరుణ యూఆర్ఎస్ అనగానే ఇంకో కొన్ని ఛానల్స్ వస్తాయి. వైట్ సారీలో తనని ఐడెంటిఫై చేయండి. కరుణ అనేసి మీకు తెలుసు కదా, తన ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, మా ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. ఉంటా అండి, బాయ్ బాయ్. బాయ్ బాయ్. చెప్పినా కదా వీడియోలో. చాలు చాలు తింటాను. లైట్ అనేది స్టార్ట్ చేయడం చేయాలి. అన్నీ ఏమన్నాడంటే ఆయన చెప్పింది ఒక వెయిట్కి వస్తే 20 రోజులు వెయిట్ కొనేసి అన్ని పుణ్యక్షేత్రాలు దింపుతా అన్నాడు. మాకు మొక్కులు ఉన్నాయి అన్నట్టు. అందుకోసం అన్న ఎంత కొంత ట్రై చేయాలి. చాలు చాలు, తర్వాత చూద్దాం. ఇస్తే తగ్గుతుంది అసలే ఆన్లైన్. వేసుకోవడం ఏమి ఉండదు. అంతేనా? చప్పగా ఉన్నది. అసలు ఉప్పు లేని వంట చేయడం ఎలా అనేసి చెప్తున్నారు. పన్నంలో ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు, కారం, నూనె లేకుండా వంటలు మిన్నగాడైతే భలే పాటిస్తాడు. మనం ఎంత ఆయిల్ వేస్తే అంత క్యాలరీస్ పెరిగినట్టేనట. మన ఫుడ్ ఎంత తిన్నా కూడా క్యాలరీస్ కింద ఎక్కువ రాదట. కానీ నూనె కొన్ని అంటే పల్లీలు వీటితోనే క్యాలరీస్ వచ్చేస్తాయట. హీరో మహేష్ బాబు ఎక్కువ కనబడడానికి కారణము డైరీ వాడట, మిల్క్ ప్రొడక్ట్స్ వాడట, నాన్ వెజ్ తినడట. అట్లా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నట్టు మనం ఎంగు కనబడడానికి అట్లా ఉపయోగపడుతుంది అట. మన ఫుడ్ ఉంటాయా? 50 సంవత్సరాలు ఈజీగా ఉంటాయి. 52, 54 దాకా ఉంటాయి. పవన్ కళ్యాణ్ ముందు కనబడతాడు. రాజకీయం వేరు, గ్లామర్ ఫీల్ వేరు. మన కొండగట్టుకు వచ్చి ఇచ్చిండు రియల్ హీరో. మరి పక్క రాష్ట్రానికి ఎందుకు ఇచ్చామని అడిగితే, దేవుడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కాదు, ఏ రాష్ట్రమైనా దేవుడే. సూపర్ అనిపించింది మాట. అందుకే వీడియో పెట్టాను. సంక్రాంతిలో 2 సినిమాలు చూసాను. రాజుబాయి, శివశంకర వరప్రసాద్. రాజుబాయి లెస్స చూడబుద్ది కాలేదు. శివశంకర వరప్రసాద్ ఏం సూపర్. 2 చూసినాం. వాళ్ళు పంచేటప్పుడు అమ్మ పంచలేస్తాడు. వచ్చింది కానీ ఒకరోజు సాటర్డే రోజు వచ్చింది. అవును, సాటర్డే అలా అప్పుడు తీసుకున్నాం.
వాళ్ళ ఇంట్లో వంట చేసింది తినమన్నది. పక్క పక్కన వంట అట్లా కలిసింది. నా ఛానల్ మానిటైజేషన్ అవుతుంది అప్పుడు మీకనే తగ్గుతుంది కదా. నేను తగ్గుడే తగ్గుతుంది చూస్తాను కానీ టార్గెట్ నిండి అవుతుందా లేదా అనేది ఎన్ని వేలు అయింది? 150 వాసం తీసుకున్నాను. 50 ఏంది సరే 2000 ఉంటాయి కదా. ఫస్ట్ 2200 అయింది. ఈ సంవత్సరానికి ఆ సంవత్సరం టార్గెట్ అయ్యింది. 2 సంవత్సరం 1800 అయింది. 3 సంవత్సరం 150 అవర్స్ ఉంది, క్లోజ్ అయింది. మళ్ళీ ఇప్పుడు 150 చూపిస్తాను. లాంగ్ అవుతున్నాడు కదా, వాళ్ళు చేసినా కూడా చూస్తలేదు. పెడతా నాపడదు కొందరు కానీ చూసి బాగా తక్కువ వస్తుంది. ఫస్ట్లో పెట్టినప్పుడు అట్లనే కంటిన్యూ అవుతాయి. రీల్స్ సబ్స్క్రైబర్ వెళ్తారని పెట్టినా. కానీ సబ్స్క్రైబ్ అలా అయిపోతుంది కదా, వ్యూస్ తగ్గిపోతాను. లైవ్ పెట్టిపోయినా ఒకసారి అన్నకి ఇంత పడుతుంది కమ్మా, అన్నకి ఇంత పడుతుంది ఇంత పడుతుంది అన్న. ఇది ఫుల్ అనినా ఇంత ఇంత ఎందుకండి నా ఇంతగానో లాస్ట్ గదా మిగిలిందన్న. మన రాత్రి అయితే మస్తు ఉంది కదా ఇప్పటికన్నా. టేస్ట్ పోతే టేస్ట్ పోతుంది కానీ నిన్న సర్ప్రైజ్ అనిపించింది. చికెన్ తిన కూడా బాగా వచ్చింది. మంచి కారం కారం ఉప్పు ఉప్పుగా స్పైసీగా మంచిగా అనిపించింది. అంటే నిన్నగా టేస్ట్ పోతుంది ఎప్పుడైనా వేడివేడిగా బండి తిన్నది వేరు ఉంటుంది కానీ రోజులు లేసి వచ్చినాయి ఉదయానికి.